హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ప్యాలెట్. ఈరోజు మనం మహాశివరాత్రి గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన జీవన విధానాన్ని, మన ఆలోచనలను శుద్ధి చేసుకునే ఒక పవిత్రమైన రోజు. ఈ వీడియోలో మహాశివరాత్రి అంటే ఏమిటి? ఎప్పుడు వస్తుంది? ఎలా జరుపుకోవాలి? పుస్తకాల్లో చెప్పిన విధానం ఏంటి? అన్నీ చాలా సింపుల్‌గా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ముందు రోజు, అంటే చతుర్దశి తిథి నాడు వస్తుంది. శాస్త్రాల ప్రకారం అమావాస్యకు ముందు వచ్చే ఈ చతుర్దశి మహాశివరాత్రిగా నిర్ణయించబడింది. అందుకే ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అని పెద్దలు చెప్తారు. ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి శుద్ధిగా తయారవ్వాలి. తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. శివరాత్రి రోజున నిరాహార దీక్ష అంటే ఉపవాసం చేయాలని శాస్త్రాలలో చెప్పారు. అంటే శరీరాన్ని కాస్త నియంత్రించి మనసుని శాంతంగా ఉంచుకోవడం. ఉపవాసంతో పాటు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. శివుడిని దర్శనం చేసుకుని భక్తితో ప్రార్థించాలి. రాత్రి సమయంలో మళ్ళీ శివాలయానికి వెళ్ళి పూజలు, అభిషేకాలు చేయాలి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. శక్తి ఉన్నవాళ్ళు రుద్రాభిషేకం, లేదు అంటే పాలు, నీరు, తేనె, బిల్వపత్రాలతో శివలింగానికి అభిషేకం చేయడం చాలా శుభకరం. పూర్తి ఉపవాసం చేయలేని వాళ్ళు అల్పాహారం తీసుకుంటూ కూడా వ్రతం చేయవచ్చు. భక్తి ముఖ్యం, కష్టం కాదు. మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని భక్తుల గట్టి నమ్మకం. అందుకే శివరాత్రి రోజు చాలా పవిత్రంగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేయాలి అని చెప్పారు. అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నిద్రపోకుండా ఉండాలి. ప్రత్యేకంగా లింగోద్భవ కాలంలో శివుని పూజ చేయడం చాలా విశేషం. జాగరణ అంటే కేవలం నిద్ర లేకపోవడం కాదు, మనసు జాగ్రత్తగా ఉండడం. రాత్రి జాగరణ తర్వాత మరుసటి రోజు కూడా శివ పూజ చేయాలి. ఈ విధంగా శివరాత్రి వ్రతాన్ని పూర్తిగా ఆచరిస్తే శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది అని శాస్త్రాలలో చెప్పారు. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం, పూజలే కాదండి. మన కోపం తగ్గించడం, మన మనసు శాంతంగా ఉంచుకోవడం, మంచి మార్గంలో నడవడం. అదే అసలైన శివారాధన. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం లైఫ్ ప్యాలెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.